ఏదేదేమైనా ఈ ప్రార్థన కూడికకు కూడి వచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలండి. బాగున్నారా? బాగున్నారా? నిజంగా వాస్తవం మాట్లాడుకుందామా? ఇంటికి రండి అన్న చెప్తానంటారా? హల్లెలూయా. కరెక్టే. మీరు బాగున్నా బాగలేకపోయినా నేను పలకరించాను కాబట్టి ఆ పలకరింపు కన్నా బాగున్నామని ప్రతి నోరు చెబుతూ ఉంటుంది. కానీ గుండె లోపట ఉన్న వేదన అలాగే ఉంటుంది, మనసులో ఉన్నటువంటి బాధ అలాగనే ఉంటుంది, ఆలోచనలు ఇంకా మనల్ని కృంగదీస్తాయి. వీటన్నిటి నుండి విడుదల కావాలంటే ఎవరి పాదాల దగ్గరికి రావాలి? మనము చెప్పండి, ఎవరి పాదాల దగ్గరికి వెళ్ళాలి? దేవుని చెంతకు రావాలి, చేరాలి. తెలియని వారు ఏమంటారంటే, అరే ఇంత సమస్యలు ఉన్నాయి కదా, ఇంత బాధ ఉంది కదా, ఈ బాధ నుండి నువ్వు మర్చిపోవాలంటే, ఈ సమస్య నుండి మర్చిపోవాలంటే కరెక్ట్గా సినిమాకి పోదాం దాన్ని చెప్పేసి ఎక్కడ పిలుచుకుపోతారమ్మా? చెప్పండి, ఎక్కడ పిలుచుకుపోతారు? సినిమాకి వెళ్తే ఆ సినిమా హాల్లో కూర్చుంటే ఆ 3 గంటల సేపు కాస్త నెమ్మది ఉంటుంది, మర్చిపోతావని చెప్పేసి పిలుచుకొని వెళ్తుంటారు. కానీ అక్కడికి వెళ్ళినా ఉండదు. ఎందుకు? అక్కడ ఈలలు, అరుపులు, మెరుపులు, ఏడుపులు, ఇంకా నవ్వులాటలు, ఇవేనా ఉండేది? ఇంతకు మించి ఏడ్చేర్చి దేవుని ఎదుట మనం ప్రార్థించినట్టుగా అక్కడ మనం అలా చేయగలుగుతామా? అస్సలు చేయలేం. మరి ఇంత అవకాశాన్ని కల్పించిన దేవుని ఎడల మనం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నాము? హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈ పూట మీకు ఒక చిన్న వాక్యాన్ని నేను అందిస్తాను. సమయం కొద్దిగా ఉంది కాబట్టి తీయండి. కీర్తనలు 123వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. యెహోవా యందు నమ్మకం ఉంచువారు. పేజీ నంబర్ చెప్పండి అక్క. పేజీ నంబర్ 520. 123వ అధ్యాయము 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం. కీర్తనలు 123వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చదవండి అక్క. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. బిగ్గరగా హల్లెలూయా, దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు మీకు నేను ఇవ్వవలసినటువంటి అంశము లేదా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినటువంటి అంశం ఏంటంటే, దేవుడు మనలను కరుణించాలి, దేవుడు మన పైన జాలి చూపించాలి, దేవుడు మనల్ని ఆదరించాలి, దేవుడే మనల్ని బలపరచాలి, దేవుడే మనల్ని స్థిరపరచాలి, దేవుడే మన కుటుంబాలలో ఉన్నటువంటి కన్నీటిని తొలగించాలి, దేవుడే మనకు కలిగిన వేదన, సమస్య, చిక్కులు, ఇరుకులు, ఇబ్బందులు అన్ని కూడా తీసివేయబడాలి. అర్థమవుతుందా నా మాటలు? హల్లెలూయా. దేవుడు కరుణించేంత వరకు మన కన్నులు ఎవరి వైపు ఉండాలి? చెప్పండి, చెప్పండి, ఎవరి వైపు ఉండాలి? మరొక్కసారి ఆ లైన్ ఒక్కటి చదవండి అక్క. మన కన్నులు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఈ రాత్రి ఈ సభకు కూడి వచ్చినటువంటి నీవు, ఈ రాత్రి ఈ ప్రాంగణానికి చేరినటువంటి నీవు ఎవరి వైపు చూడాలి? ఎవరి వైపు చూడాలి? ఎవరి వైపు చూసి ప్రార్థించాలి? ఎవరిని కరుణించమని అడగాలంటే సజీవుడైనటువంటి యేసుక్రీస్తు వైపు చూడాలి. యేసు వైపు చూసి, యేసయ్యా నన్ను కరుణించు, యేసయ్యా నన్ను బ్రతికించు, యేసయ్యా నన్ను కాపాడు, యేసయ్యా నాకున్న స్థితిని మార్చు అని దేవుని మాత్రమే అడగాలి. ఇంకెవరిని అడగకూడదు. ఎవరిని అడిగినా ఎవరు మిమ్మల్ని కరుణించారండి. గత వారమే నేను చెప్పాను, గత నెలలో చెప్పాను నేను ఒక వాక్యం. ఏంటో తెలుసా?
దేవుడు నాకేమీ చేశాడని ప్రశ్నలు వేసే వారికి అందరికీ ఆ రోజు వచ్చిన వారికి అర్థమవుతుంది. మరి ఈ నెలలో అంటున్నాడు, దేవుడు నిన్ను కరుణించాలి. దేవుని యొక్క కరుణ కటాక్షం ఎవరి మీదకి రావాలి? నీ వైపుకు రావాలి. ఒకరోజు ఒక సేవకుడు అండి, వినండి, నా మాట వైపు చూడండి, నా వైపు చూడండి. ఒక సేవకుడు ఒక చెట్టు కింద కూర్చొని అలాగున తన పనులు చేసుకుంటూ ఉన్నాడండి. అతనికి ఉన్నటువంటి మంచి అలవాటు ఏంటంటే, ఆ మార్గాన ఎవరు వెళ్ళినా, ఆ మార్గం వైపు ఎవరు వెళ్ళినా వారిని ఆహ్వానించి, వారికి మంచి భోజనం చేపించి, వారికి మంచి ఆతిథ్యం ఇచ్చేవాడండి. బాగా వినండి, మంచి ఆతిథ్యం ఇచ్చి, మంచి భోజనం పెట్టి, చక్కగా పలకరించి మర్యాదలు చేసేవాడండి ఆ సేవకుడు. అంత మంచి వ్యక్తి కలిగినటువంటి ఆ సేవకునికి ఇంటికి ఓ ఇద్దరు యవనస్తులు వచ్చారండి. ఆ మార్గాన వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క అబ్రహాం ఏం చేస్తాడంటే, ఆ ఇద్దరు యవనస్తులను పలకరించాడు. ఏంటయ్యా, ఎక్కడి నుండి వస్తున్నారు, ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పినప్పుడు వాళ్ళు ఇద్దరు కలిసి కూడా ఆ సేవకునితో చెప్పారు. ఏంటంటే, అయ్యా మేము పలానా ప్రాంతానికి వెళ్తున్నాము. ఊరు పేరు చెప్పాలా, పరిస్థితులు చెప్పాలా, స్థితిగతులు చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. మేము పలానా చోటుకి మాత్రమే వెళ్తున్నాం. ఏ చోటు తెలియదు, ఎక్కడికి తెలియదు, ఎందుకు తెలియదు, ఏమిటి తెలియదు. ఏమి తెలియకుండా వాళ్ళు బయలుదేరుతుంటే అబ్రహాం ఆహ్వానించి ఇంట్లోకి పిలిచి, ఇంట్లోన చక్కగా మర్యాద చేసి, చక్కటి భోజనం ఏర్పాటు చేసి ఏం చేశాడంటే వాళ్ళకి పెట్టాడండి. వాళ్ళకి పెట్టినప్పుడు చక్కగా ఇద్దరు యవనస్తులు తిన్నారు. తిన్న తర్వాత వెళ్తూ నీ భార్య ఎక్కడుందయ్యా? ఓ సేవకుడా, ఇంత మంచి భోజనం పెట్టావు కదా, ఇంత చక్కటి ఆహారం పెట్టావు కదా, మరి నీ భార్య ఎక్కడా అని అన్నప్పుడు, ఇదిగో ఆ గుడారంలో నా భార్య ఉందండి, అక్కడ ఉంది అని చెప్పినప్పుడు అతనితో అంటున్నారు ఆ ఇద్దరు యవనస్తులు, ఇదిగో ఇంత మంచి భోజనం మాకు పెట్టావు కదా, ఇంత మంచి ఆహారం ఇచ్చావు కదా, ఇంత మంచి మర్యాద చేసావు కదా, ఇంత మమ్మల్ని ప్రేమించావు కదా, నీవు ఏదైతే కొదువతో ఉన్నావో అది వచ్చే సంవత్సరం నీ భార్య గర్భమును ధరించి కుమారుని కంటదని చెప్పేశారండి. వింటున్నారా? అంటే ఆ ఇంట్లో తినడానికి ఉంది, వేసుకోవడానికి మంచి వస్త్రాలు ఉన్నాయి, అన్ని పరిస్థితులలో చక్కగా ఉందండి. బాగా గమనించండి నా మాటలు. అన్ని పరిస్థితులలో చక్కగా ఉన్నాయి. కానీ ఆ ఇంట్లో లేని లోటు ఏంటంటే గర్భఫలం. ఏం లేదండి, గర్భఫలం. అప్పటికే వాళ్ళ వయసు తరుగుతూ వస్తూ ఉంది. ఆ లోపట గుడారంలో ఉన్నటువంటి ఆ శారమ్మ గారు ఏం చేస్తాడో తెలుసా? ఆ మాట చెప్పగానే పక్కున నవ్వేసిందండి. ఏమర్థమైందంటే బాగానే అర్థమైంది. ఏంటి, నేను ముసల్దాని, నా ముఖమేమో ముడతలు పడ్డాయి, నాకేమో వయసు లేదు, గర్భసంచి అరిగిపోయింది, తరిగిపోయింది, ఇంకా నేను ఎలా కంటాను అని తనకు తానుగా ఏమనుకుందంటే, ఒక తక్కువ అంచనా వేసుకొని వాళ్ళ మాటలు కూడా తక్కువగా చేసేసి పక్కున నవ్వింది. నవ్విన వెంటనే ఈ ఇద్దరు యవనస్తులు ఆమెను ఏమనలేదు, కానీ నిశ్చయముగా నీవు గర్భవతివై కుమారుని. అంతవరకు బాగుంది. వినండి, అంతవరకు బాగుంది. భోజనం పెట్టారు. పెట్టిన తర్వాత ఆశీర్వదించారు. బయటికి వస్తూ ఉన్న సమయంలో ఈ సేవకుడు, ఈ అబ్రహాము గారు వారిని సాగనంపించే ఆ సమయంలో వారితో మాట్లాడుతున్నారు. ఏమన్నా తెలుసా? అయ్యలారా మీరు ఎక్కడికి వచ్చారు? అయ్యలారా మీరు ఎక్కడికి వెళ్తున్నారు? వినండి, ఫస్ట్ అడిగినప్పుడు చెప్పలేదు, ఫస్ట్ బతిమలాడినప్పుడు చెప్పలేదు, ఏ సంగతి వివరించి చెప్పలేదు. భోజనం పెట్టిన తర్వాత, మర్యాద చేసిన తర్వాత, అప్పుడు అడుగుతున్నప్పుడు ఆ ఇద్దరు దేవదూతలు అబ్రహాముతో చెబుతూ ఉన్నారు, అబ్రహామా మేము వచ్చిన ప్రాంతం ఏంటంటే, మేము వచ్చిన పని ఏంటంటే, మేము చేయవలసిన పని ఏంటంటే, ఇక్కడ ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు సొదొమ గొమొర పట్టణము. ఆ పట్టణము దేవుని దృష్టిలో పాపము చేశారు, దేవుని దృష్టిలో వ్యభిచారము చేశారు, దేవుని దృష్టిలో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు, దేవుని దృష్టిలో దొంగతనాలు చేస్తున్నారు, దేవుని దృష్టిలో చూడకూడనివి చేయకూడని పాపాలు చేస్తూ ఉన్నారు అని ఊరు పేరు చెప్పారండి.
ఊరి పేరు చెప్పిన తర్వాత అబ్రహాం ఏం గుర్తొచ్చిందో తెలుసా? అయ్యో, సొదొమ గొమొర్రా పట్టణమే, ఆ పట్టణంలో నా తమ్ముడు ఉన్నాడే, లోతు గారు ఉన్నారే ఆ పట్టణంలో, మరి ఎలా? వింటున్నారా? భోజనం పెట్టిన వెంటనే ప్రభువా నాకు గర్భఫలం లేదయ్యా, గర్భం ఫలం ఏవి దేవా అని అడగలేదండి. బతిమలాడలే. వింటున్నారా? అడగను కూడా అడగలేదు. ఏం చేస్తున్నాడు? చక్కగా పెట్టి బయట సాగ నింపే సమయంలో అడుగుతూ ఉన్నాడు. అందుకు ఆ ఇద్దరు యవనస్తులు చెప్పారు, ఆ మాట తీసుకొని ఈ అబ్రహాం ఏమంటారు తెలుసా? ప్రభువా ఆ పట్టణంలో నీతిమంతులు ఉంటే రక్షించవా? ఆ పట్టణంలో 80 మంది నీతిమంతులు ఉంటే, 50 మంది నీతిమంతులు ఉంటే, ఒక 30 మంది నీతిమంతులు ఉంటే ఎట్లా అడుక్కుంటున్నాడు తెలుసా? ఒక పిచ్చగాడు అడిగినట్టుగా అడుగుతున్నాడండి. కరుణించు దేవా, నేను దుమ్ముని, నేను ధూళిని, నేను అడిగేంత అర్హుడని కాను, అయినా నీతిమంతుడుంటే రక్షిస్తావా? వింటున్నారా? కరుణించేంత వరకు మీ కనులు దేవుని వైపే చూడాలి. మీ ఇంట్లో సమస్యలు తొలగిపోయేంత వరకు దేవుని వైపే మీరు గురి కలిగి జీవించాలి. మీకున్న కష్టము తొలగిపోయేంత వరకు, మీరు బలపడేంత వరకు, ప్రార్థన స్థిరపడేంత వరకు ప్రార్థన పట్టు వదలకూడదు. అబ్రహాము కరుణించు దేవా, కాపాడు దేవా అని తన కుటుంబం కొరకు తాను చేసుకోలేదు. ఎవరి కొరకు చేశాడు? వింటున్నారా? ఆ పట్టణంలో నీతిమంతులు. వినండి, బాగా వినండి. ప్రభు మిమ్మల్ని కరుణించాలి. ప్రభు మిమ్మల్ని కరుణించాలి. కరుణిస్తే ఏం చేస్తాడు? కాపాడుతాడు. ఇంకొక వాక్యం కూడా చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయము. ఎలాంటి వారిని కరుణిస్తాడు, ఎంతవరకు కరుణిస్తాడు చూడండి ఒకసారి. నిర్గమకాండము 20వ అధ్యాయము 6వ వచనం. బాగా వినండి అమ్మా. నన్ను ప్రేమించి, మీరు ఎలాగండి, ఉత్సాహం ఎక్కువైపోయింది మీకు. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలు బాగా చదువుతున్నారు, నందుకొట్టుకున్న పిల్లలు హుషారు. దేవునికి మహిమ కలుగును గాక. సరే చదువు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారికి 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. ఎవరిని కరుణిస్తాడంట దేవుడు? వింటున్నారా మాటలు? చదివిన వాక్యాన్ని గమనించినారా? గమనించకపోతే నేను చెప్తాను, వినండి, నా వైపు చూడండి. ఎవరిని కరుణిస్తాడంటే మొదటగా ఆయనను ప్రేమించే వారిని మాత్రమే కరుణిస్తాడు. ఎవరిని పడితే వారిని కరుణించాడు. యేసయ్య నాకు ఇష్టం, యేసయ్య నా పక్కనే ఉంటాడు, యేసయ్య ఫోటో జోట్లో పెట్టుకొని ఇదిగో నా దేవుడు ఈయనే ఉన్నాడు అంటే అనుకో, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? ఓ పిచ్చోడు పాట పాడుతుంటాడు, ఎక్కడుంది అని. నా హృదయంలోనే యేసయ్యను ప్రేమించడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంట్లో పటాలు పెట్టి వారం పటాలు కడిగి వారం అక్కడికి వెళ్ళి ఏదో అంటించి దండేసి ముక్కి ప్రార్థనకి వెళ్ళి చేసొచ్చి, అది కాదండి యేసయ్యని ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? నీ భర్త రాత్రికి రాకపోతే నీకు ఎలా ఉంటుంది? నీ పిల్లలు సాయంత్రం కాకనే నీ కంటికి కనపడకపోతే ఎలా ఉంటుంది? నీ ప్రాణం ఉంటుందా అసలుకు? పిల్లలు కనపడకపోతే? అర్థమవుతున్న మాటలు? పిల్లల్ని ఎంత ప్రేమిస్తామో, భర్తను ఎంతగా ప్రేమిస్తామో, తల్లిదండ్రులను ఎంతగా ప్రేమిస్తామో, మనకి ఇష్టమైన వస్తువులను ఎంతగా ప్రేమిస్తామో, అంతకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? చెప్పండి, ఎవరిని ప్రేమించాలి? యేసయ్యను ప్రేమించాలి. యేసయ్యను ప్రేమిస్తే కరుణించబడతావు. యేసయ్యను ప్రేమించకపోతే అనుకో, నువ్వు కరుణించబడవు. ఇంక ఇదే బ్రతుకు, ఇదే జీవితం, ఇదే పరిస్థితి. మరి అలాంటి పరిస్థితి మనకు కావాలా? హల్లెలూయా! అలాంటి స్థితి మనకు కావాలా? కాదు కదా. మారాలి కదా మన స్థితిగతులు. వింటున్నారు నా మాటలు? ఒకటి, యేసయ్యను ప్రేమించాలి. రెండోది ఏంటి? ప్రేమించేంత వరకు ప్రేమించి వదిలేస్తే సరిపోదు. రెండవది, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఏం గైకొనాలమ్మా? చెప్పండి, ఏం గైకొనాలి? డాక్టర్ కాడికి వెళ్ళి, డాక్టర్ గారండి కడుపు నొస్తుంది, కడుపు టాబ్లెట్ ఏంటి అనుకో, డాక్టర్ ఏం చేస్తాడు తెలుసా? కంపల్సరిగా నువ్వు పడి కడుపునే
ఈ టాబ్లెట్ వేసుకుంటే అనుకో, నువ్వు ఫుల్ తినేసి వేసుకుంటావా? వేసుకుంటారా? అస్సలు వేసుకోరు. ఎప్పుడు వేసుకుంటారు? డాక్టర్ ఏది చెప్పాడో, ఏ సమయమున వాడమన్నాడో అదే సమయానికే. మరి డాక్టర్ అంత చెప్తే అంత మాట వింటున్నవే, మరి దేవుడు చెప్పిన మాటను ఎందుకంత నిర్లక్ష్యం చేస్తున్నావు? ఆయన మాట మీద నీకు ఎందుకు అశ్రద్ధ? ఆయన మాట అంటే ఎందుకంత నిర్లక్ష్యం? దేవుడు కొడతలేదనా? దేవుడు శిక్షించడం లేదనా? దేవుడు ఏమనలేదనా? ఈరోజు మానవుడు తెగించి చేయకూడనటువంటి అన్నిటిని కూడా చేసేస్తున్నాడని, దేవుడికి నచ్చనివి చేసి 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 కుటుంబం మీదకి ఏం తెచ్చుకుంటున్నాడు తెలుసా? శాపమును తెచ్చుకుంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? 1000 తరముల వరకు నేను నిన్ను కరుణిస్తాను. నిన్నే కాదు, నీ వారిని అందరినీ కరుణిస్తానన్నాడు. మరి 1000 తరముల వరకు ఆ కరుణ కటాక్ష నీ మీద ఉండాలంటే నువ్వేం చేయాలి? మొదటిగా ఏం చేయాలమ్మా? ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమించాలి? యేసయ్యను ప్రేమించాలి. రెండవది ఎవరి ఆజ్ఞలు గైకొనాలి? చెప్పండి, ఎవరి ఆజ్ఞలు? దేవుని యొక్క ఆజ్ఞలను. యేసయ్యను ప్రేమించి దేవుని యొక్క ఆజ్ఞలను గైకొన్న వారికి మాత్రం 1000 తరముల వరకు ఆయన కరుణ కటాక్షము అలాగే నిలిచి ఉండునుగాక. ఆశించిన రీతిగా ఎవరికైతే కరుణ కటాక్షం కావాలని ఆశపడుతున్నారో వారిని, వారి కుటుంబాన్ని దేవుడే కరుణించునుగాక. దేవుడే మిమ్మల్ని ఆదరించునుగాక. దేవుడే మిమ్మల్ని, మీ పిల్లలను కరుణించి కటాక్షించి ఆదరించి బలపరిచి తగిన సమయమున హెచ్చించునుగాక. మరి ఏ సమయాలలో ఆయన కరుణ కటాక్షం కావాలి? 3 పాయింట్లు నేను రాసుకొచ్చాను. ఒక 3 పాయింట్లను రాసుకొని సిద్ధపాటు కలిగి వచ్చా. ఒక మూడింటిని చెప్పమంటే 3 చెప్తాను, 2 చెప్పమంటే 2 చెప్తాను. నాకు ఇచ్చిన సమయం ఒక 8 నిమిషాలు ఉంది. 8 నిమిషాలలో నాకు ఇచ్చిన ఆ సమయంలోనే నేను చెప్పి ముగించేస్తాను. కీర్తనలు 31:9 వచ్చిన త్వరగా. కీర్తనలు 31వ కీర్తన 9వ వచ్చిన. పేజ్ నెంబర్ చెప్పేసాక తీసిన వాళ్ళు తక్కువ 466 చదవక. యెహోవా, నేను ఇరుక్కున పడి ఉన్నాను, నన్ను మొదటిగా ఏంటంటే ఇరుక్కులో ఉన్నటువంటి నిన్ను కరుణించాలి. ఇబ్బందులలో ఉన్నటువంటి నిన్ను ఏం చేయాలమ్మా? దేవుడు కరుణించాలి. ఎలాంటి ఇరుకులలో ఉన్నావు? ఎలాంటి ఇబ్బందులలో ఉన్నావు? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో దేవుడు నిన్ను ఏం చేయాలంటే కరుణించాలి. నీకు కలిగినటువంటి ఇరుకులు, ఇబ్బందులు, పరిస్థితులు, స్థితిగతులు దేవుని ఎదుట చెప్పి ఆయన కరుణించేంత వరకు ఆయన వైపు చూస్తూ ప్రార్థనలోనే నిలబడుతూ, అవసరమైతే ఉపవాసాలు ఉంటూ, ఇంకా అవసరమైతే మోకాల ప్రార్థన ఉంటూ ఎనతెగక నన్ను కరుణించు యేసయ్యా అని ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. ఎక్కడి నుంచి? ఇరుకు. నిజంగా ఈరోజు చాలా మంది ఇరుకులలో ఉన్నారండి. ఆర్థిక పరమైన ఇరుకు కావచ్చు, మరి ఏ ఇరుకైనా సరే వాటి నుండి, ఇబ్బందుల నుండి బయటికి రావాలి. ఎందుకు ఈ సమయాన నాకు ఒక విషయం గుర్తొస్తుంది. ఇంచుమించు 2017 అక్టోబర్ నెలలో మీ ప్రాంతానికి నేను పరిచయం అయ్యా. మొట్టమొదటిగా ఈ నందుకొట్కూరు పోలీస్ స్టేషన్కి నేను ఒక తల్లి తీసుకొచ్చింది. బ్రదర్, ఈ నందుకొట్కూరులో మా తమ్ముడు ఒక కేసులో ఇరుక్కున్నాడు, ఆ కేసులో నుండి విడుదల కలగడానికి కొరకై మీరు ప్రార్థన చేయడానికి రండి అని చెప్పేసి 2017 అక్టోబర్ నెలలో నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత మరలా తిరిగి వెళ్ళాను. తర్వాత దేవుడు ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి ఇదిగో రవణ నుండి విజయక్క నుండి మీరందరూ కూడా పరిచయం అయ్యారు. ఇంతవరకు బాగానే ఉంది. ప్రారంభ దినాలలో మీకు అందరికి తెలుసు, ఉచితమైనటువంటి ఆటోలు మీ కొరకు నేను పెట్టాను. ఉచితమైనటువంటి ఈ ప్రాంతం నుండి
కర్నూలు ప్రార్థనకి రావడానికి ఎవరి దగ్గర ఏ ఒక్క రూపాయి వసూలు చేయకోకుండా ఎంత కష్టపడే వాళ్ళమో, ఎంత నలిగిపోయే వాళ్ళమో ప్రభుకు తెలుసు, మాకు తెలుసు, మా చుట్టూ ఉండే వారికి మాత్రమే తెలుసు. అంత ఇరుకులలో, అంత ఇబ్బందులలో ఉన్నప్పటికీ ఏ రోజు మీకు ఆటో ఆపడం మేము మానుకోలేదండి. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, మీరు కూడా చక్కగా అర్థం చేసుకొని ఆ చిన్న ఆటో ఇక్కడే ఉంది కదండి, ఆ ఆటోలోనే ఇరుక్కొని మీద కూర్చొని ఇంచుమించు దాదాపుగా 15 నుంచి 20 మంది దాకా వచ్చేవారండి. ఎంత ఇరుక్కున్న వాళ్ళంటే అంత ఇరుక్కొని వచ్చేవాళ్ళు. చూసినప్పుడల్లా బాధ కలిగేది, ప్రభువా ఇంత ఇరుకటంలో వస్తున్నారు, ఇంత ఇబ్బందులతో వస్తున్నారు, ఒక్కొక్కరికి కాళ్ళు పట్టుకపోతున్నాయి, ఒక్కొక్కరికి మెడలు పట్టుకపోతున్నాయి, ఒక్కొక్కరికి శరీరాలు పట్టుకపోతున్నాయి. ఏంటి ప్రభువా ఇంత ఇరుకులో నన్ను పాడేస్తామని ప్రార్థన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయండి. చేసే ప్రార్థన ఎంత ఇరుకో మొదట్లో వచ్చిన వారికి తెలుసు ఆ ఇరుకుతనం. ప్రార్థన చేస్తాం చేయగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు విశాలమైనటువంటి వాహనాలను మరి ఎందుకన్నా ఉచితం పెడతానేవో. హల్లెలూయా. మీకు వచ్చే డౌట్ అదే కదా, మరి ఎందుకు ఉచితము పెట్టడము లేదు? ఎందుకు ఉచితం పెట్టడం లేదంటే, ఉచితము పెట్టడం వల్ల దాని యొక్క విలువ, శ్రేష్టత అర్థం కావడం లేదు. ఖర్చు నీ పెడుతున్నాను, ఆశీర్వాదాలు ఎవరికి వస్తాయి చెప్పండి? ఎవరికి వస్తాయి? ఇప్పుడు అబ్రహాము వచ్చిన ఆ దేవదూతలకు భోజనం పెట్టాడు కాబట్టి అబ్రహాముకు ఆశీర్వాదాలు వెళ్ళాయి. అబ్రహాము చెప్పినట్టుగా సమాధానాన్ని ఇచ్చాడు. అబ్రహాము చెప్పినట్టుగానే లోతు కుటుంబాన్ని విడిపించాడు. అబ్రహాము ఖర్చు పెట్టకపోయింటే మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఖర్చు పెట్టాను, నేను ప్రయాసపడ్డాను, నేను మీకు ఆటో పంపించాను, మీరేమో ఉచితంగా వచ్చి దిగి వచ్చేవారు. ఇంకా ఆశీర్వాదం మీకు రావాలంటే వింటున్నారా? 2, దాని యొక్క విలువ, దాని యొక్క శ్రేష్టత. ప్రయాస పడుకుంటూ వస్తేనే దాని యొక్క ఫలితం దొరుకుతుంది. ఉదాహరణకు ఇదిగో ఈ పిల్లలు ఇందాక చదువుతున్నారు, చక్కగా చదువుతున్నారు, పెద్దవాళ్ళకంటే పిల్లలే. వీళ్ళు ఇలా చదవడానికి గల కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటి? చిన్నప్పటి నుండి చదువుకుంటా వచ్చారు. చిన్నప్పటి నుండి చదువుకుంటా రాకపోతే ఈరోజు ఇంత శ్రేష్టంగా చదవగలుగుతారా అంటే ప్రయాస. మీరు ప్రయాస పడాలి, మీరు ఖర్చు పెట్టుకొని రావాలి. అందుకొరకే ఈ వాహనాలు ఆఫ్ చేసేసాం. ఇరుకులలో ఉండి మొర్రపెట్టినప్పుడు దేవుడు నాకేం చేశాడంటే విశాలత కలిగజేశాడు. ఒక్క ఆటో విషయంలోనే కాదండి, ఒక్క ఆటో విషయంలోనే కాదు, మందిరం విషయంలో కూడా అంతే. చిన్న మందిరం ఉన్నప్పుడు ఎంత ఉసూరం అనుకుంటా ఆ కొంగు తీసుకొని ఊపుకుంటూ, టువాడలు తీసుకొని ఊపుకుంటూ ఎంత ప్రయాసపడేవాళ్ళం. దేవుడు ఇప్పుడు ఎలాంటి మందిరాన్ని ఇచ్చాడండి? మరి నన్ను ఇంత ఇరుకులలో నుండి బయట తీసుకొచ్చిన దేవుడు మిమ్మల్ని తీసుకురాడా? ఎందుకు తీసుకురావడం లేదు? ఎందుకు మిమ్మల్ని ఇరుకులలో నుండి బయటికి తీసుకురావడం లేదంటే మీరు యేసయ్యను ప్రేమించడం లేదు. యేసయ్యను ఆజ్ఞలను మితిమీరిపోతున్నారు. ఆయన మాట చెవదాటిపోతున్నారు. అయ్యా నువ్వు సినిమా చూడకూడదు, నువ్వు తాగకూడదు, నువ్వు తిరగకూడదు, నువ్వు అబద్ధాలు ఆడకూడదు, నువ్వు మోసం చేయకూడదు, నువ్వు దొంగతనం చేయకూడదు, ఒకరిపై స్వార్థ బుద్ధి చూపించద్దు అని అంటే మనం ఏం చేస్తాం తెలుసా? నేను చేసేదే అది. ఒకే ఒక సీరియల్ అంటే బంధం దిగిపోయిన తర్వాత వచ్చి ప్రార్థనలోన వింటున్నారా? దేవుని ఆజ్ఞ మీరినట్ట లేదా? నువ్వు అబద్ధం ఆడినప్పుడే దేవుని ఆజ్ఞ మీరినట్టే, దేవుడు నువ్వు ప్రేమించినట్టు కాదు. అబద్ధం ఆడినా కష్టం. దేవుడు మిమ్మల్ని కరుణించాడండి. దేవుడు మిమ్మల్ని ఉపేక్షించడు, అంగీకరించడు. మీ ఇరుకులలో ఇంకా ఇరుకులనే పడతారు, ఇంకా ఇబ్బందులలోనే పడతారు, కానీ బయటికి మాత్రము రాలేరు. మరి దేవుని అడుగుతారా? ప్రభువా ఇరుకులలో ఉన్నానయ్యా, నిన్ను ప్రేమిస్తున్నాను కదయ్యా, నీ ఆజ్ఞలను కైకొట్టున్నాను కదయ్యా, ఒక్కసారి ఇరుకులలో నుండి నన్ను బయటికి
తీసుకురావా అని నువ్వు ఈ రాత్రి అడగగలిగితే నిశ్చయముగా నా ప్రభు ఏ ఇరుకులలో ఉన్నావో ఆ ఇరుకులలో నుండి విశాలతలోకి దేవుడు నడిపించునుగాక, విశాలమైన చోటుకి తీసుకువచ్చునుగాక, మీ హృదయాలు విశాలపరచునుగాక. దేవుడే మీ హృదయాలలో నివాసము చేసి సమాధానం ఇచ్చునుగాక. రెండు రకాలైనటువంటి ఇరుకులు కొని తెచ్చుకుంటాం మనం. ఎన్ని రకాలైన ఇరుకులు అండి? ఎన్ని రకాలు? ఎక్కడ దొరుకుతాయి ఇవి? చెప్పండి, ఎక్కడ దొరుకుతాయి? అంగట్లో దొరుకుతాయా? లేదండి, ఇదిగో ఇటు ప్రార్థనకు వచ్చినప్పుడు అక్కడ దొరుకుతాయి. ఒక ఇరుకు ఎలా తెచ్చుకుంటున్నాం అంటే, సేవకుడు చెప్పినది లేదా వాక్యము చెప్పినది వినక పాటించక ఒక ఇరుకులు తెచ్చుకుంటుంటాం. వింటున్న మాటలు. దావీదు కూడా అదే చేశాడండి. ఏం చేశాడో తెలుసా? అయ్యా దావీదు, ఆ ప్రాంతం మీదకి యుద్ధం వెళ్తున్నావు కదా, ఏ ఒక్కరిని లెక్కించొద్దు, ఏ ఒక్కరిని లెక్క పెట్టొద్దు అని దావీదుకు దేవుడు స్పష్టంగా ఆజ్ఞాపిస్తే దావీదు ఏం చేశాడో తెలుసా అండి? నేను లెక్క పెట్టాల్సిందే. యుద్ధానికి సైనికులు ఎంత, యుద్ధానికి రథములు ఎంత, యుద్ధానికి కత్తులు ఎంత, యుద్ధానికి ఖడ్గములు ఎంత, యుద్ధానికి కవచాలు ఎంత, యుద్ధానికి గుర్రాలు ఎంత అని చెప్పేసి అన్నిటినీ దావీదు ఏం చేశాడండి? లెక్క పెట్టాడు. ఇక్కడ ఏం తప్పు కనపడింది అని మీరు నన్ను ప్రశ్న అడగొచ్చు. ఇక్కడ ఏం తప్పు కనపడిందో చెప్తున్నా, వినండి, బాగా వినండి. మొట్టమొదటిసారిగా దావీదు గొలియాతు మీదకి వెళ్ళినప్పుడు మనుషులను లెక్క పెట్టుకున్నాడా? మనుషులను లెక్క పెట్టుకున్నాడా? ఎవరిని కూడా లెక్క పెట్టుకోలేదు. అతను ఎత్తును చూస్తాడా? ఎత్తును కూడా చూడలేదు. అతను కూడా కవచాలు చూస్తాడా? వేటిని చూడలేదు. వేటిని చూడకనే విశ్వసించి నమ్మి దేవుని నామం పెట్ట ఆ వరుస తీసుకొని రాయి తీసుకొని కొడితే గొలియాతు ముందొచ్చి పడ్డాడు. మరి అంతటి బలాఢ్యుడైనటువంటి గొలియాతు విషయంలో ఎవరిని లెక్క పెట్టలేదే, మరి ఇక్కడ ఎందుకు లెక్క పెడుతున్నాడు? వింటున్నారా? కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే, ప్రారంభ దశ బల వింటారండి. ఎంత మంచోళ్ళో, దేవుని నమ్ముకున్నప్పుడు బల వింటారు, సేవకుని మాట కానీ దేవుని మాట కానీ. తర్వాత 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 ఏం చేస్తామో మనకే 3 తెగులు చిక్కులలో వాడేస్తారు దావీదును. కావాలంటే మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. 1వ దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనంలో రాయబడి ఉంటుంది. నేను తీసి చదివించేంత సమయం లేదు కాబట్టి నేను చెప్తున్నాను. 1వ దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం. 2 ఏం చేస్తామంటే స్వయంగా మనకు మనమే ఇరుకులలో పడతాం. వింటున్నారా? 1 దేవుని మాట వినక ఇరుకులలో పడతాము. 2 ఇరుకులలో ఎలా పడతామంటే స్వయంగా సొంత ఆలోచన, సొంత ఆధారం ఇరుకులలో పడతాం. అలా పడకూడదు. అలా పడకూడదంటే నీవు నీ కనులు దేవుని తట్టే చూడాలి. హల్లెలూయా! దేవునికే మహిమ కలుగునుగాక, దేవునికే స్తోత్రం కలుగునుగాక. ఎవరో కాదండి, యోనాను తీసుకుంటే యోనా సొంత ఆలోచన చేశాడు. ఎలాంటి ఆలోచన తెలుసా? అయ్యా నినవే పట్టణానికి పోయంటే తర్షీసు పట్టణానికి వెళ్ళాడు. తర్షీసు పట్టణానికి వెళ్ళక మునిపే సముద్రంలో ఎత్తివేయబడ్డాడు. ఇరుకు. చేప కడుపంటే ఇరుక విశాలతన? చెప్పండి, ఇరుక విశాలతన? ఆలోచించండి. మీరు కూడా స్వయంగా ఇరుకులలో పడకూడదు. దేవుని మాటను తునకరించి ఇరుకులలో పడకూడదు. హల్లెలూయా! ఇంకా 2వ విషయం కూడా నేను చదివి ముందుకు వెళ్తాను. కీర్తనలు 41వ అధ్యాయము 3-4 వచనాలు. రోగాశ్రయము మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలగగా నీవే వానిని స్వస్థత పరచువు. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థత పరచుము అని మనవి చేశాను. 2వ పాయింట్ ఏంటంటే, రోగంలో ఉన్నప్పుడు దేవుడు కరుణించాలి. మొదటిది ఏంటిది? ఇరుకులలో ఉన్నప్పుడు
కరుణించబడాలి. రెండవది ఎప్పుడు కరుణించబడాలి? రోగాలతో ఉన్నప్పుడు. చెప్పండి, రోగాలతో ఉన్నప్పుడు. ఇక్కడికి వచ్చిన వారిలో ఎవరికి ఏ రోగం ఉందో ఎవరికి తెలియదు. ఏ వ్యాధులు ఎప్పుడు వస్తాయో తెలియదు, అర్థం కాదు. ఎవరికి ఏ వ్యాధి వచ్చినా, ఎవరికి ఏ వ్యాధి కలిగినా సరే, మీరు ఆ రోగం నుండి బయట పడాలా వద్దా? చెప్పండి, పడాలా వద్దా? ఒకసారి 2021 అనుకుంటా, మేము మందిరము ఇప్పాము. అప్పుడు మందిరము జూలై నెలలో మందిరం ఇప్పామన్నమాట. మందిరం ఇప్పక మునిపే మా అమ్మ ఇక్కడ ఉంది. మా అమ్మకు ఇక్కడే ఈ యొక్క రొమ్ము క్యాన్సర్ వచ్చిందండి. నా దగ్గర అప్పటికి ₹1,00,000 ఉన్నాయి, మందిరాన్ని ఇప్పాలి, కట్టాలి అని. వినండి బాగా, నా వైపు చూడండి. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2021 జూలై నెలలో మా అమ్మకు భయంకరమైనటువంటి రొమ్ము క్యాన్సర్ వచ్చిందండి. చూస్తే ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుంది కానీ ఆరోగ్యశ్రీ కార్డులో పేరు లేదు, ఏమీ లేదండి, ఏమి లేదు. ఎలా 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 డబ్బులు చూస్తే ₹1,00,000 చేతిలో ఉన్నాయి. అవి ఎవరివి? దేవుని మందిరాన్ని కట్టవలసిన డబ్బులు అండి. బాగా వినండి, దేవుని మందిరాన్ని కట్టవలసిన డబ్బులు. మా అమ్మ ఏమో రోగముతో పడిపోయింది, క్యాన్సర్ గడ్డతో పడిపోయింది. ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి. మా అమ్మ తల్లడిల్లిపోతుంది, ఏడుస్తుంది. నేను వెళ్ళాను, అమ్మా నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, మందిరాన్ని కట్టడానికి ఇచ్చారు కదా, ఈ ₹1,00,000 వాడదాంపా, తర్వాత కట్టుకుందాం. నీకు కావాల్సితే విశ్వాసులకు ఇచ్చిన వారికి ఏదో ఒకటి చెప్పుకుంటాను మా అమ్మకి చెప్తే, మా అమ్మ ఆ ఏడుపు నిట్టూర్పులలోనే ఒకటే మాట అంది, ఇది వాళ్ళు వీళ్ళిచ్చిన సొమ్ము. నేను ఏమైపోయినా పర్వాలే, నేను చచ్చిపోయినా పర్వాలే, నేను ఏమైపోయినా పర్వాలే, కానీ నీవు ఈ సొమ్ములో ₹1 ఖర్చు పెట్టద్దు. మరి ఏం చేయాలి? ఓమెగా హాస్పిటల్ తీసుకెళ్తే అమ్మకి ఆరోగ్యశ్రీ కార్డు లేదు. ఏం చేయాలి? ఏడుస్తున్నాను. అక్కడ బయటకు వచ్చి అక్కడ కూర్చొని, దేవా ఏంటి ప్రభా, నేను మందిరం నిర్మించాలనుకున్నప్పుడు, డబ్బు చేతిలో ఉన్నప్పుడు మా అమ్మకి ఈ రోగం పెట్టావే. అందరూ చూస్తున్నారండి నేను ఏడ్చే ఏడుపు. నిజంగా నేను ఏడ్చే ఏడుపు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. వచ్చి 2-3 అడుగుతున్నారు, ఎవరైనా చచ్చిపోయారా, ఎవరికైనా ఏమైనా అయిందా, ఎవరికైనా కాళ్ళు చేతులు ఇరిగాయా అని ప్రతి ఒక్కరు కూడా ఆటోలో కూర్చొని ఏడుస్తుంటే వచ్చి పలకరిస్తున్నారు. కానీ నేను ఎవరికి ఏ సమాధానం చెప్పలేదు. అలాగే కూర్చొని ఏడుస్తున్నాను. ఏంటో తెలియదు కానీ మహాద్భుతం చేశాడండి. మా అమ్మను ఆటోలోకి ఎక్కించుకున్నాను. అమూలి హాస్పిటల్కి వచ్చేపాటికి ఆరోగ్యశ్రీ కార్డులో అమ్మ పేరు చేర్చబడిందండి. వెంటనే నేను హాస్పిటల్ నుండి ఫోన్ చేశాను, బయటకు వచ్చి చేర్చి ప్రార్థన చేశాను. ఇంటికి తోలుకొని వెళ్తామన్న లోపల ఆ అమూలి హాస్పిటల్లో ఆ హోటల్ దగ్గర మా అమ్మను మా అక్కను ఇడ్లీ తింటానంటే ఆ ఇడ్లీ ఇప్పిస్తున్నాను. తింటుండగానే నాకు ఫోన్ వచ్చింది వాలంటీర్ కానుండి, అన్నా నీ అదృష్టం ఏంటో కానీ నువ్వు ఏ దేవుడికి ప్రార్థన చేస్తావో తెలియదు కానీ అమ్మకు ఆరోగ్యశ్రీ కార్డులో ఎక్కింది, ఇదిగో ఈ నెంబర్ చూపించుకో అని చెప్పేసి వెంటనే వచ్చిందండి. గొప్ప అద్భుతం. వెంటనే తీసుకొని వెళ్ళి ఆ నెంబర్ చూపిస్తే అమ్మకు మరుసటి రోజు ఆ యొక్క రొమ్ము క్యాన్సర్ని సక్సెస్ఫుల్గా కొనసాగించి ఈరోజు మా అమ్మ చక్కగా పనికి వెళ్తుందండి. ఎంత అద్భుతమో తెలుసా, చక్కగా పనికి వెళ్తుంది ఇప్పుడు కూడా. అంటే నేనేమంటానంటే, మీకు ఏ రోగం కలిగినా ఏడుస్తూ, అది నడి బజార్ అయినా సరే, హాస్పిటల్ అయినా సరే, నీ కుమారుడో నీ భర్తనో టేషన్ పాలైతే అక్కడైనా సరే ఏడవాలి. దేవా నేను రోగంతో పడి ఉన్నాను, నన్ను కరుణించు, నాకున్న వ్యాధిని తొలగించు, నాకు కలిగినటువంటి ఈ భయంకరమైనటువంటి క్యాన్సర్, గుండె వ్యాధి అన్నిటి నుండి విడుదల కలగచ్చేయని. ఎవరిని కరుణించమని కోరుకోవాలండి? చెప్పండి, ఎవరికి కరుణించమని అడగాలి? దేవుడు మాత్రమే అడగాలి. మొదటగా ఇరుకులలో ఉన్నావు కాబట్టి దేవా నన్ను ఇరుకులలో నుండి కరుణించు. 2, రోగములో ఉంటే రోగము నుండి కరుణించు. హల్లెలూయా. 3వ విషయం కూడా నేను చెప్పేసి ముగించేస్తాను. కీర్తనలు 25వ అధ్యాయం 16వ వచనం కూడా ఒకే ఒక మాట చూసుకొని ఇంకా ముగించేసుకుందాం.
25:16, పేజ్ నంబర్ 464. నేను ఏకాకిని బాధపడువాను, నా వైపు తిరిగి నన్ను కరుణించుము. 3వ పాయింట్ ఏంటంటే, ఒంటరిగా ఉన్నటువంటి నిన్ను ఎవరు కరుణించాలమ్మా? చెప్పండి, ఎవరు కరుణించాలి? దేవుడు కరుణించాలి. అతి ప్రాముఖ్యంగా ఈ వర్డ్స్ లేదా ఈ పాయింట్ ఎవరికి తగులుతుందంటే, పిల్లలు కన్నటువంటి తల్లిదండ్రులు పెద్ద చేసి పెళ్లిళ్ళు చేసి ఒక అయ్య చేతిలో పెట్టిన తర్వాత ఆ పిల్లలు పట్టించుకోకపోతే ఉంటారు చూడండి, ఎంత బాధ తెలుసా. రాత్రి ఒక ఇంటికి నేను వెళ్ళాను. ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో కూర్చొని ఆ తల్లితో మాట్లాడుతుంటే ఆ తల్లి నాతో అంటుంది, అన్నా కనీసం అంటే టీ తాగడానికి లేక తినడానికి లేక రాత్రి పగులు అలమటించాను, ఏడ్చాను. గుప్పడంత అన్నము నాకు పెట్టేవాళ్ళు లేరు. ఉన్నారు పిల్లలు, కానీ ఏం చేశారండి? వదిలేశారు. కన్నారు తల్లిదండ్రులు, కానీ ఏం చేశారు? అనాథగా వదిలేస్తారు. అంటే నేనేమంటే, ఒంటరిగా ఉన్నటువంటి నిన్ను దేవుడు కరుణించాలి. మనుషులు కాదు, మనుషులు వచ్చి పలకరించాలి, మనుషులు వచ్చి డబ్బు ఇవ్వాలి, మనుషులు వచ్చి అన్నం పెట్టాలి, మనుషులు వచ్చి అది చేయాలి, మనుషులు వచ్చి ఇది చేయాలని అన్నతో నిన్ను కరుణించాల్సింది దేవుడే. అర్థమవుతుందన్న మాటలు. ఒకసారి ఒక ఏలియా ఓ ప్రదేశం నుండి ఈ ప్రాంతాల నుండి వదిలి వెళ్ళు, కరువు నేను పెట్టబోతున్నాను, ఓ వాగు దగ్గర కూర్చో, ఆ వాగు దగ్గర నువ్వు ఉండు, నీకు రోజు కూడా కాకుల ద్వారా రొట్టె మాంసమును పంపిస్తానన్నాడు. పంపించాడా లేదా? చెప్పండి, పంపించాడా లేదా? ఏలియాను కరుణించాడా లేదా? మరి మిమ్మల్ని ఎందుకు కరుణిస్తలేడు? మీ ఒంటరితనంలో దేవుడు ఎందుకు సహాయాన్ని పంపించడం లేదు? చూడండి పిల్లలు, చూడండి, దేవుని మనము ప్రేమించడము నటిస్తున్నాం. నిన్ననే మా బ్రదర్తో ఒక మాట అన్నా, బ్రదర్, మనిషిని చూస్తే లోపల వైపు చూస్తే కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి, బయట చూస్తేనేమో నటన ఉంటుంది. లోపటేమో కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి, బయటకేమో నటిస్తుంటారు, జీవిస్తుంటారు. మరి లోపల వైపు చూడొద్దు, బయట మనిషి వైపు చూడద్దు. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు. ఈ రాత్రి నీవే గనుక దేవుని వైపు చూడగలిగితే ఇరుకులలో ఉన్నటువంటి నిన్ను కరుణించి విశాలతలోకి నడిపించునుగాక. రోగముతో ఉన్నటువంటి నిన్ను కరుణించి నీ రోగాన్ని తీసివేసి నిన్ను నీ కుటుంబాన్ని బాగు చేయునుగాక. 3వదిగా, నువ్వు ఒంటరిగా ఉంటున్నావా? ఎవరు తోడు లేరా, నీడ లేరా, అన్నం పెట్టడం లేదా, నీళ్ళు ఇవ్వడం లేదా, పలకరించడం లేదా, ఏది చేయకపోయినా పర్వాలేదు, నా దేవుడు నిన్ను కరుణించునుగాక. ఈ 3 విషయాలలో దేవుడు నిన్ను కరుణించాలంటే దేవునికి నువ్వు బహు నమ్మకంగా ఉండాలి. దేవుని కొరకే బ్రతకాలి, దేవుని ఆజ్ఞలను అనుసరించి బ్రతకాలి. అలా బ్రతుకుతే నిన్ను, నీ పిల్లలను, వారి పిల్లలను, వారి పిల్లలను అలా తరతరాలు ఆయన కరుణ కటాక్షం మేమేందా ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేసుకుందామని ఈ వాక్యం దేవుడు దీవించునుగాక.